అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి కాస్త లోతుగా వెళ్దాం. కథ విజయనగర సామ్రాజ్యం నాటిది. ఒక గంభీరమైన రాజభవనం ఉన్నట్టుండి గుసగుసలాడటం మొదలుపెట్టింది. మరి ఈ వింతైన రహస్యాన్ని ఆ కాలంలోనే ఒక మేధావి ఎలా ఛేదించాడో ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది కదూ. ఒక కట్టడం అదెలా మాట్లాడుతుంది? నిజంగా గోడలకు చెవులుంటాయా? లేక ఈ వినిపిస్తున్న శబ్దాల వెనుక ఎవరూ కనిపెట్టలేని ఒక పెద్ద కుట్ర దాగి ఉందా? పదండి ఈ విశ్లేషణలో ఈ చిక్కుముడిని విప్పుదాం. ఒకసారి ఊహించుకోండి, విజయనగర రాజభవనం. అది కేవలం రాళ్ళు, ఇటుకలతో కట్టిన నిర్మాణం కాదు. తరతరాల రాజుల వైభవానికి, యోధుల పరాక్రమానికి, ఎన్నో అద్భుతమైన వేడుకలకు అది నిలువుటద్దం. దాని గోడలపై ఉన్న ప్రతి శిల్పం ఓ కథ చెబుతుంది. అయితే అంత ప్రశాంతంగా ఉన్న ఆచారిత్రాత్మక ప్రాసాదంలో హఠాత్తుగా ఒక అంతు చిక్కని భయం నీడలా వ్యాపించడం మొదలైంది. ఆ భయం మెల్లమెల్లగా అక్కడి సైనికుల్నీ, సేవకుల్నీ, చివరికి రాజకుటుంబాన్ని కూడా కమ్మేసింది. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. అసలీ భయానికి మూలమేంటి? ఆ భవనాన్ని భయం ఎలా ఆవహించిందో కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు చూడండి, ఇవి మామూలు విషయాలు కావు. అర్ధరాత్రిపూట కాపలా కాస్తున్న సైనికులకు గోడలనుంచి అస్పష్టమైన మాటలు వినిపించాయట. గాలికూడా లేనప్పుడు తలుపులు వాటంతటా అవే కిర్రుమంటూ తెరుచుకోవడం, కదులుతున్న నీడలు. ఇవన్నీ చూశాక అక్కడేదో అతీతశక్తి తిరుగుతోందని అందరూ నమ్మేశారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు చాలా తెలివైనవారు. ఆయనకి వెంటనే పరిస్థితి తీవ్రత అర్థమైంది. భవనంలో మొదలైన ఈ భయం మెల్లగా ప్రజల్లోకి పాకితే అది రాజ్యం పునాదులనే కదిలించేస్తుందని ఆయనకు తెలుసు. ఆయనకు కావలసింది సమాధానం, మూఢనమ్మకాలతో కూడిన భయం కాదు. చూడండి, వాళ్లు ఏం చేశారో. పండితులని పిలిపించారు, పురాతన గ్రంథాలు చదివారు, పూజారులు పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు, మంత్రాలు చదివారు. కాని ఏమైంది? గుసగుసలు ఆగలేదు, భయం పోలేదు. పైగా ఆ దెయ్యాల అరుపులు ఇంకా పెరిగాయట. అంటే సాంప్రదాయ పద్ధతులన్నీ విఫలమయ్యాయి. అప్పుడర్థమైంది, ఈ రహస్యం వెనుక ఉన్న కారణం వేరే ఏదో ఉందని. నిపుణులందరూ చేతులెట్టేసినప్పుడు ఇక రంగంలోకి దిగాడు ఒకే ఒక్కడు, సమస్యలనే సవాళ్లుగా స్వీకరించే మన తెనాలి రామకృష్ణుడు. అందరూ దెయ్యం భూతమని వణికిపోతుంటే తెనాలి మాత్రం నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆయన దెయ్యాన ప్రవర్తనలో ఒక పద్ధతిని గమనించాడు. అవి కేవలం రాత్రిపూట, అది భవనంలోని ఒకే చోట కనిపిస్తున్నాయి. అందుకే అన్నాడు, ఆహా, ఇవి చాలా క్రమశిక్షణగల దెయ్యాలు, టైంకి వస్తాయి, టైంకి పోతాయని. చూడండి, తెనాలి పద్ధతి ఎంత సింపుల్గా, ఎంత లాజికల్గా ఉందో. ఆయన రూల్స్ మూడే మూడు. ఫస్ట్, భయపడద్దు, ప్రశాంతంగా వినాలి. ఎందుకంటే భయం మన ఆలోచనా శక్తిని తినేస్తుంది. సెకండ్, దాన్ని టెస్ట్ చేయాలి. అంటే ఏదైనా కొత్తగా చేసి ఆ దెయ్యాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడటం. ఇక థర్డ్, ఆ రియాక్షన్ని గమనించడం. దీనివల్ల కారణమేంటి, ఫలితమేంటి అన్నది తెలిసిపోతుంది. ఇదే తెనాలి అస్సలు బలం. ఆయన నమ్మింది ఒక్కటే, ఏ రహస్యమైనా కత్తులకు, మంత్రాలకు లొంగదు. కాని సరైన ప్రశ్నలకు మాత్రం తలవంచాల్సిందే. అందుకే ఆ దెయ్యాల భవనంలో ఒంటరిగా ఒక రాత్రి గడుపుతానని రాజుగారి అనుమతి కోరాడు. అతని ఆయుధం కత్తి కాదు, తన పదునైన మెదడు మాత్రమే. ఇక అసలు కథ మొదలైంది. తెనాలి తన పద్ధతిని ఆచరణలో పెట్టి ఆ దెయ్యాల గుట్టు ఎలా విప్పాడో చూద్దాం. అర్ధరాత్రి, చిమ్మ చీకటి. అనుకున్నట్టే ఆ గుసగుసలు మళ్లీ మొదలయ్యాయి. అప్పుడు తెనాలి ఏం చేశాడో తెలుసా? తన జేబులోంచి ఒక నాణెం తీసి ఠంగ్ శబ్దం వచ్చేలా కిందపడేశాడు. అంతే, ఆ భయంకరమైన గుసగుసలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఒక్క చిన్న నాణెం చప్పుడుకే ఆ దెయ్యాలు మాయమయ్యాయి. ఆ ఒక్క క్షణంలో తెనాలికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. దెయ్యాలు నాణేల శబ్దానికి భయపడతాయా? అస్సలు భయపడవు. కాని మనుషుల మాత్రం ఊహించని శబ్దానికి ఉలిక్కిపడతారు. ఆ క్షణంలోనే ఈ నాటకం వెనుక ఉన్నది మనుషులే అని ఆయన నిర్ధారించుకున్నాడు. వెంటనే తెనాలి కావాలనే కొంచెం పెద్దగా శబ్దం చేసి ఒక దివిటీ వెలిగించాడు. అంతే, ఆ వెలుగులో అస్సలు రహస్యం బయటపడింది. ఆ గోడలోపల ఒక రహస్య మార్గముంది. పూర్వకాలంలో రాజులు శత్రువుల నుంచి తప్పించుకోడానికి కట్టించిన సొరంగమది. కాలక్రమేణా దాని గురించి అందరూ మర్చిపోయారు.
ఈ మొత్తం కథకు మూలం అదేనని ఆయన గ్రహించాడు. అప్పుడు తెలిసింది, ఆ గుసగుసలు నిజానికి దెయ్యాలవి కావు, ఆ సొరంగంలో మనుషులు మాట్లాడుకుంటున్న మాటలే గోడల్లోంచి ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ తలుపులు వాటంతటవే తెరుచుకోట్లేదు, వాటిని సన్నని దారాలతో లాగుతున్నారు. ఇలా ప్రతి భయానక సంఘటన వెనక ఒక పక్కా ప్రణాళిక ఉందని తెనాలి నిరూపించాడు. సరే, ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ మోసం వెనుక అస్సలు కారణమేంటి? ఈ కథ మనకు ఏం నేర్పుతోంది? చూద్దాం. ఈ దెయ్యాల నాటకం ఆడింది ఎవరో కాదు, అదే రాజభవనంలో పనిచేసే కొందరు అవినీతి అధికారులు. ఆ రహస్య మార్గంలో ఎక్కడో పాతకాలం నాటి నిధి ఉందని వాళ్ళకి తెలిసింది. దాన్ని దొంగిలించడానికి రాత్రిపూట ఎవ్వరూ అటువైపు రాకుండా ఉండేందుకే ఈ దయ్యాల కథ సృష్టించారు. భయాన్ని ఒక కవచంలా వాడుకున్నారన్నమాట. తెనాలి ఎంత తెలివిగా ఆలోచించాడో చూడండి. ఆయనేమన్నారంటే, నాకు మొదట్నుంచీ తెలుసు ఇవి నిజమైన దెయ్యాలు కావని. ఎందుకంటే తప్పు చేస్తున్నవాడి మనస్సులో ఎప్పుడూ భయముంటుంది. వాళ్ళపరాధ భావనే వాళ్ళని చిన్న శబ్దానికి కూడా ఉలిక్కిపడేలా చేస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్నున్నాయి. మొదటిది, మనం ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తామో అప్పుడు భయం మనల్ని శాసిస్తుంది. రెండోది, మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి భ్రమనైనా మనం ఛేదించగలం. అన్నింటికన్నా ముఖ్యంగా, ఎవరైనా భయాన్ని సృష్టిస్తున్నారంటే దాని వెనుక వాళ్ళు ఏదో పెద్ద నిజాన్ని దాస్తున్నారని అర్థం. ఈ కథ కేవలం విజయనగరం నాటిది కాదు. మన చుట్టూ ఈ రోజుల్లో కూడా ఇలాంటి గుసగుసలు ఎన్నో ఉన్నాయి కదా. అవి తప్పుడు సమాచారం కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు. వాటి వెనుకున్న నిజాన్ని తెలుసుకోవాలంటే మనం చేయాల్సింది ఒక్కటే, భయపడకుండా సరైన ప్రశ్నలు అడగటం. అదే ఈ కథ మనకు నేర్పే అసలైన పాఠం.